హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఇదైతే మా పాపకి వ్యాక్సిన్ వేయించేది ఉంది, 4th మంత్ది. ఆ రోజు మార్నింగ్ అయితే వర్షం బాగా పడినుండే అన్నట్టు, పక్కనంతా వాటర్ స్టోర్ అయిపోయినాయి. అయితే డైరెక్ట్గా టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి డైరెక్ట్ వంట వేసేసి ఇంజెక్షన్ వేయించుకోవడానికి పోయినాం అనుకోండి. తర్వాత ఇక పాప ఇంజెక్షన్ వేయించిన తర్వాత ఎట్లా ఏడ్చి సతాయిస్తుంది కదా, ఇక వంట చేయడం అంటే కష్టమవుతుందని డైరెక్ట్ అయితే వంట వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఆయననైతే కొంచెం హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఎవరు ఉండరు కదా, మేము నలుగురమే ఉంటాము. ఇక ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలది ఇల్లంతా పని చేయాలంటే కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్. ఆయననైతే కొంచెం హెల్ప్ చేస్తారు నాకు బాగానే. కొంచెం పిల్లలను చూసుకోవడము, ఈ కూరగాయలు ఇట్లా కట్ చేయడము, ఇంకా కొంచెం హెల్ప్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే. ఎందుకంటే ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నాకు హెల్త్ కూడా అంత మంచి లేదు ఈ మధ్యలో, అందుకని చెప్పి అయితే కొంచెం హెల్ప్ చేస్తారు. నేనైతే పాపను కూడా ఆయిల్ మసాజ్ చేసేసి స్నానం అయితే చేపిచ్చేస్తున్నా. మళ్ళీ వ్యాక్సిన్ వేయించిన తర్వాతనైతే స్నానం చేపించడానికి ఉండదు కదా. 3 వ్యాక్సిన్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే. నాకైతే చాలా భయం అవుతుంది, అంటే పాప కంటే ముందే నాకే ఎక్కువ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకు జ్వరం ఇట్లా అట్లా వస్తే వాళ్ళు డల్గా ఉంటే మనం చూడలేం కదా ఫ్రెండ్స్. మీరు కూడా అట్లనే ఉంటారా? ఆయననేమో ఉంటుంది కదా కామన్, ఎందుకు అట్లా డల్గా ఉంటావు, నీకే ఉన్నట్టు అది ఇది అని చెప్పి నీకే వ్యాక్సిన్స్ పడుతున్నట్టు నీకు జ్వరం వస్తున్నట్టు చేస్తున్నాను అంటే, చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఏం చెప్పలేరు కదా, అందుకనే కొంచెం భయం అవుతూ ఉంటుంది నాకైతే. ఆ రోజు అయితే ఇంజెక్షన్ ఇచ్చి ఆ మేడం కూడా, నువ్వెందుకమ్మా ఎంత డల్గా ఉన్నావు, ఎంత బాధపడుతున్నావు అది ఇది అని అంటుంది. చిన్న బేబీస్కి ఒకటేసారి 3 ఇంజెక్షన్స్ అంతే ఎంత పెయిన్ ఉంటుంది ఏంటిదని మనకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఏ వ్యాక్సిన్ అయితే వేయించుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పాలు ఇచ్చిన తర్వాత అయితే పడుకోబెట్టేసిన. ఇక కొంచెం సేపు తర్వాత లేస్తే ఇంకా ఐస్ రబ్ చేసి కొంచెం సిరప్ అయితే తాగిచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఐస్ అయితే రబ్ చేస్తే అవి గడ్డలు కాకుండా ఉంటాయి, అందుకనే ఇక డైరెక్ట్ కూడా రబ్ చేయొద్దు, మనం ఏంటిది క్లాత్లో పెట్టి అయితే రబ్ చేయాలి. ఇంకా మా పాపనైతే కొంచెం బాగానే యాక్టివ్గానే ఉన్నది, లేచింది చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక ఆ రోజు వ్యాక్సిన్ వేయించుకున్న రోజే ఇక ఆడుతుంది, ఇక సిరప్ కొంచెం తాగి ఆడుతుండే అన్నట్టు. ఇక వాళ్ళ అన్ననైతే మంచిగా ఆడిపిస్తున్నాడు. మీ హస్బెండ్స్ కూడా మీకు ఎలా హెల్ప్ చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఎవరు లేనప్పుడు చేయాలి కదా ఫ్రెండ్స్. డెలివరీ అప్పుడు కూడా ఒక్కదాన్నే చేసుకొని ఉండే నాకు, అంటే అందరు ఉన్నారు లేరని కాదు, వాళ్ళ పనులలో బిజీ ఉన్నారు అన్నట్టు. ఇక అందరికీ ప్రాబ్లమ్స్ ఉండి రాలేకుండా అట్లున్నారు, అందుకనే ఇక ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుండే. ఇక మా హస్బెండ్ కూడా కొంచెం కొంత హెల్ప్ చేస్తారు, ఎందుకంటే చేయకపోతే ఒక్కదాన్ని చేసుకోవడం కష్టం కదా. ఇక పాపనైతే మంచిగా ఆడుకుంటుంది, పాపను బాబు ఇక ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. మీకు బాబు అంటే బాబుని చూపియండి, బాబుని ఎక్కువ చూపియరు అది ఇది అని అంటూ ఉంటారు.